మనకు జూమ్లో డిఎస్సి స్టూడెంట్ ఉన్నారు. అసలు ఇప్పుడు మెగా డిఎస్సి ఏంటి, మెగా డిఎస్సి ఎందుకు పోస్ట్ పోన్ చేయమని వీళ్ళు అడుగుతున్నారు, ఈ సమస్యకు ఇంత జటిలంగాడానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సుకేష్ గారు లైన్లో ఉన్నారా? హలో హలో, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. అసలు ఈ విద్యార్థుల ప్రధానమైన డిమాండ్ ఏంటి మీరు ఒక్కసారి చెప్తే దాన్ని బట్టి మనం డిస్కషన్ని కంటిన్యూ చేద్దాం. గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్ సార్, డిఎస్సి స్టూడెంట్ ని కాదు. చెప్పండి. ప్రధానమైన సమస్య ఏంటిది అని అంటే 2022 డిసెంబర్ లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అనౌన్స్ చేసి 2023 జనవరిలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు సార్. ఎగ్జామ్ వచ్చేసి 2023 ఆగస్టులో ఎగ్జామ్ పెడతామని చెప్పి ఎగ్జామ్ డేట్స్ ఆగస్టు 29, 30 డేట్స్ ఇస్తే మాకు టీఎస్పీఎస్సీ లో పేపర్ లీకేజ్ వ్యవహారంలో విద్యార్థులందరూ తీవ్రంగా స్ట్రెస్ కి గురయ్యి ఆ ఎగ్జామ్ రాయలేమని చెప్పి ధర్నాలు చేస్తే మాకు నవంబర్ కి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. అప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేపించే దాంట్లో మాకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు విద్యార్థులందరం నష్టపోయినాం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరు. నవంబర్ లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నవంబర్ లో ఎగ్జామ్ పెట్టలేమనే ఉద్దేశంతో ఎగ్జామ్ ను జనవరికి తీసుకుపోయారు. ఎగ్జామ్ జనవరికి తీసుకుపోతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా మాకు ఇచ్చిన హామీలు ఏంటి గ్రూప్ 2 మేము తప్పకుండా సక్రమంగా నిర్వహిస్తాము, అదనంగా మీరు ఇన్ని రోజులు నష్టపోయారు కాబట్టి మీకు కొన్ని గ్రూప్ 2 లో కొన్ని పోస్టులు కలుపుతాము, గ్రూప్ 3 లో కొన్ని పోస్టులు కలుపుతామని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఎక్కడ? గ్రూప్ 2 గ్రూప్ 3 లో. జనవరిలో జరిగే ఎగ్జామ్ ని తప్పకుండా జరగాలి కాబట్టి అక్కడ పోస్టులు పెంచాలి అనే ఒక ఉద్దేశంతో జనవరిలో ఎగ్జామ్ జరగకుండా ఆ ఎగ్జామ్ యొక్క రీషెడ్యూల్ ని ఆగస్టు 7, 8కి మార్చడం జరిగింది. ఏ ఉద్దేశంతో మార్చిర్రు? గ్రూప్ 2 లో పోస్టులు పెంచుతాము, గ్రూప్ 3 లో పోస్టులు పెంచుతామని ఆగస్టు 7, 8కి గ్రూప్ 2 ఇచ్చారు. నవంబర్ 17, 18కి గ్రూప్ 3 డేట్ ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమేమి పెట్టిర్రు? వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఫిబ్రవరి 1 కి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గత ప్రభుత్వ గ్రూప్ 1 నోటిఫికేషన్ కి 60 పోస్టులు 70 పోస్టులు అట్లా కలిపి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చారు. అది సంతోషమే. ఎందుకు? గ్రూప్ 1 లో ఎన్నో కొన్ని పోస్టులు కలిపిర్రు, వాళ్ళకి న్యాయం జరిగింది. గ్రూప్ 2 లో కొన్ని పోస్టులు పెంచుతామన్నారు. ఆ పెంచుతామనే ఉద్దేశంతో మార్చిలో ఒక వెబ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఒక వెబ్ నోట్ ఏ విధంగా వచ్చింది అని అంటే తెలంగాణలో ఉన్న ఖాళీలను సెర్చ్ చేసి మేము ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ లో కలిపే అవకాశం ఉంది, వేకెన్సీస్ రాగానే అనౌన్స్ చేస్తామని చెప్పి మార్చిలో ఒక వెబ్ నోట్ ఇచ్చారు టీఎస్పీఎస్సీ అఫీషియల్ గా. మార్చి వెళ్ళిపోయింది, ఏప్రిల్ పోయింది, మే పోయింది, జూన్ పోయింది. జూన్ ఎండింగ్ నుంచి విద్యార్థులు గ్రూప్ 2 లో పోస్టులు పెంచుతామన్నారు. ఏమైంది? పెంచరా అని చెప్పి పోరాటం చేయడం స్టార్ట్ చేశారు, అడగడం స్టార్ట్ చేశారు. విద్యార్థులు ఎప్పుడైతే పోరాటాలు చేయడం స్టార్ట్ చేసిరో అప్పుడు జాబ్ క్యాలెండర్ గుర్తుకొచ్చింది. అంటే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్తుంది అని అంటే మేము వచ్చి 8 నెలలైంది, ఈ మధ్యలో ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటారు. సరే, ఒప్పుకుంటాము. ఒక విద్యార్థుల యొక్క నోటిఫికేషన్ ఒక్కరికే కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 నెలలు అయింది. అదొక్కటే గుర్తుందా? అంటే విద్యార్థులకు బడ్జెట్ పెడితే ఎంత అవుతుందండి? మూసీ ప్రక్షాళన కోసం 50-60 కోట్లు పెట్టిర్రు. 50-60 వేల కోట్లు మూసీ ప్రక్షాళనకి. అదే విద్యార్థుల నోటిఫికేషన్స్ ఒక 1000 కోట్లు పెడితే మీరు అనుకున్న విద్యార్థులకి సీరియస్ ఆస్పిరెంట్స్ అందరికి జాబ్లు వస్తాయి. మీరు జాబ్ నోటిఫికేషన్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏప్రిల్లో ఇవ్వాలి, ఇవ్వలేదు. జూలైలో గ్రూప్ 4 నోటిఫికేషన్ అన్నారు, ఇవ్వలేదు. గ్రూప్ 3 నోటిఫికేషన్ అన్నారు, ఇవ్వలేదు. మేము అవి అడగట్లేదు కదా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రస్తావన జూన్ లో తీసుకొస్తారు. అదే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన మార్చిలో, ఏప్రిల్లో తీసుకొస్తే ఈ ఆగస్ట్ లో పోస్టులు కలపమని ఎవరు అడిగేటోళ్ళు కాదు, గ్రూప్ 3 లో పోస్టులు కలపమని ఎవరు అడిగేటోళ్ళు కాదు. అంటే నెల ఒక 45 డేస్ ముందు విద్యార్థులు మాకు పోస్టు కలపాలని 20 రోజులు సైకిల్ చేస్తే అప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రస్తావన వస్తుంది. అదే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన బడ్జెట్ పెట్టిరు, మనకి ఇంటర్న్ బడ్జెట్ పెట్టిరు. ఇంటర్న్ బడ్జెట్ లని అనౌన్స్ చేయాల్సింది కదా. మేము ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ మెన్షన్ చేస్తాము, ప్రస్తుతానికి ఉన్న నోటిఫికేషన్లు సజావుగా జరగని అని చెప్పి మనకి ఫిబ్రవరిలోనే అనౌన్స్ చేయాల్సింది. అప్పుడు చేయలేదు కదా. అప్పుడు చేయకుండా గ్రూప్ 2 పోస్టులు పెంచాలి అని వచ్చినప్పుడు మేము జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తాము, ప్రత్యేకంగా మా పార్టీ తరపునే మేము నోటిఫికేషన్. థ్యాంక్ యూ సుకేష్ గారు.